మేమే 20 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నామండి. 20 సంవత్సరాల్లో మాకు ఎప్పుడు ఆశ కలిగలేదు. మేము గోదావరి పట్టినప్పుడల్లా వచ్చి మేము ఇక్కడ ఉంటున్నాం, తీసుకొచ్చేవాళ్ళు, మాకు అన్నం పెట్టేవాళ్ళు. మేము తిన్నాక మళ్ళీ వెళ్ళి ఇల్లు కడుక్కొని ఇల్లు కూలిపోయిన వాళ్ళు మళ్ళీ కట్టుకునే వాళ్ళం, గుడిసెలు వేసుకొని ఉన్నాం. అయితే కేసీఆర్ గారు 3 సంవత్సరాల క్రితం వచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాకు ఆశ చూపించారు. ఆశ చూపించి మాకు 3 సంవత్సరాలు పోయిన సంవత్సరం చూపించి గత సంవత్సరంలో మాకు ఇస్తానని మా చేత సంతకాలు ఎంచుకొని మాకు అన్ని మా పేర్లని రాసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదండి. మాకు ఎవరు మేము పట్టించుకోవట్లేదు. మాకు మేము ఎక్కడికి వెళ్ళి మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలి. నా పేరు రాజలక్ష్మి అండి. మా దత్తగునారు కొత్త కాలనీ. ఒక 25 సంవత్సరాలు అవుతుంది మాకు అక్కడ ఇల్లు ఇచ్చి. అంతకు ముందు కూడా మేము ఇదే బాధపడ్డాం. ప్రతి సంవత్సరం గోదావరిలో వస్తున్నాయి, తీసుకొస్తున్నారు, ఇందులో పెడుతున్నారు, మళ్ళీ తగ్గిపోయాక తీసుకెళ్ళి అందులో పెడుతున్నారు. వరదలకి, పాములకి, నీటి వాసన వచ్చి కరెంటు తీసేసి దోమలకి మేము నా పిల్లలతో చాలా బాధపడ్డాం. ఒక 15 సంవత్సరాల కిందట డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అప్పుడు ప్రభుత్వం చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పట్ల ఏ చర్య తీసుకున్నది లేదు. ఎప్పటికప్పుడు మేము ఇస్తామమ్మా మీరు ఇళ్ళకి వెళ్ళండి అంటున్నారు, వెళ్తున్నాం, మళ్ళీ అప్పుడు మామూలుగా వరదలు వస్తే తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటున్నారు, ఒంట్లో బాగాలేని వాళ్ళు ఉంటున్నారు. అసలు అలాంటి పొజిషన్లో మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ ముద్ద పెట్టి పంపించేస్తున్నారు అంతే. కాకపోతే మాకు శాశ్వత పరిష్కారం అనేది లేదు. మాకేంటంటే శాశ్వత పరిష్కారం కావాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, అదే మా బాధ. అంతకు మించి ఏం ఆశించట్లేదు గవర్నమెంట్ తరఫు నుంచి. వాళ్ళు ఇస్తామని బట్టే మేము ఆశ అనేది పెట్టుకున్నామండి. అంతకుముందు మాకు తుమ్మల నగర్లో ఇల్లులు ఇస్తామని కొన్ని సంవత్సరాలు కొంతమంది అన్నారు కదా, మేము వెళ్ళలేము, అంత దూరం నుంచి పనులకి ఇక్కడికి రాలేమంటే మీకు అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామమ్మా, మీరు కంగారు పడకండి అని అన్నారు. ఇస్తామని ఇంత మట్టికి అసలు ఎవ్వరు కూడా మాకు సాయం చేసింది తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. ఆ వరదలప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వదిలేస్తున్నారు. మళ్ళీ అది కూడా వరదలు తీసినాక వెళ్తారా అమ్మ అని కనీసం ఆ స్మెల్ తగ్గాక ఆ ఎండలకి అది ఎండిపోయాక కూడా పోతారా అన్న కూడా లేదు. బురదలో కూడా మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పేసి పిల్లల స్కూల్లో ఆగిపోతున్నాయి అని కొంతమంది అంటున్నారు, పంపించేస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాం వస్తున్నాం ఇదే సార్. కాకపోతే మాకైతే ఏమీ న్యాయం అనేది జరగట్లేదు. మేము అడిగేది గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి మాకు న్యాయం. డబుల్ బెడ్రూమ్లు ఎలాగా ఉన్నాయి, అవి ఇచ్చేస్తే బాగుంటాయి. ఇప్పటివరకు అవి చాలా బూజులు బట్టి కూడా పాడైపోతాయి. ఇంకెప్పుడు ఇస్తారు సార్? అవి కూలిపోయినట్టు ఇస్తారా ప్రజలకి? వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా బాగుపడతారు కదా. మాకు ఈ బాధలు కూడా ఉండవు కదా. ఇప్పుడు వచ్చి చీకట్లో ఇలా ఉండి మళ్ళీ వరద తీసాక వెళ్ళి మేము బాధలు పడాల్సిన అవసరం కూడా ఉండదు సార్. మేము అడిగేది ప్రభుత్వం నుంచి మాకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఎవరు కుటుంబాలు కాదు, తిన్నా తినకపోయినా అందులో ఉంటాం కదా, మాకనేది ఒక స్థానం ఉంటే. కొంతమందికి ఇల్లులు కూలిపోయి నీళ్లు బట్టి లోపల గచ్చు కృంగిపోయి అలా పోయి చేయించుకోలేని పొజిషన్లో కూడా ఇంట్లో ఉంటున్నారు. రోగాలు వచ్చి ముందు 3 సంవత్సరాల కిందటైతే అదే పొజిషన్ మా బ్రదర్ కూడా చనిపోయాడు గోదావరి తన్నప్పుడే. ఎట్టు బావులో తెలియని పొజిషన్. అందుకే నాకు ఆ బాధ అంటే నాకు తెలుసు. ఇప్పుడు అమ్మ నాన్న లేరు, మేము చిన్న పిల్లలు, గోదావరి పడుతున్నట్టు సామాన్లు మోసుకునే పొజిషన్ కూడా కాస్తారు జరుగుతూనే ఉన్నారు. వెళ్ళండి స్కూల్ దగ్గరికి వెళ్ళండి. ఎన్ని సామాన్లు పోయిన సంవత్సరం నష్టపోయామో మాకు తెలుసు. అలాంటి బాధలు మేము పడలేకే మాకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇమ్మని అడుగుతున్నాం. అదే మేము అడుగుతున్నాం. అంతకుమించి మేము గవర్నమెంట్ని ఏం ఒత్తిడి కూడా చేయట్లేదు సార్. మేము మాకు ఏది కావాలో తెలుసుకొని ప్రభుత్వం మాకు సాయం చేస్తే అంతే చాలు సార్, మేమేం అడగట్లేదు. మా దశ కొత్త కాలనీ అండి కరకట్ట. మాకు ప్రతి సంవత్సరం గోదావరి పడుతుంది. ప్రతి సంవత్సరం గోదావరి పట్టిన ఏదో 4 రోజులు తీసుకొస్తున్నారు, స్కూల్లో పెడుతున్నారు, 4 రోజులు భోజనం పెడుతున్నారు, అయిపోతుంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని వాళ్ళే హామీ ఇచ్చారు కానీ మాకు ఏది న్యాయం అయితే జరగట్లేదు. అది అలా కదా అని ఉంటున్నాం కదా అని ఏదో కాగితం తీసి పడేస్తున్నారు మమ్మల్ని. అయితే ఇదిగో ఇది చిన్న పనులు ఉన్నాయి, అదిగో చిన్న పనులు ఉన్నాయి అని అంటున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అండి చేయడం? ఒక రోజు 2 రోజులు చేస్తారు, సంవత్సరాల కొద్దిగా చేయరు కదండి. లేదు మేము అక్కడే ఉంటామని అంటే, లేదు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళిపోవాలని అంటున్నారు. అదే మేము అడిగితే మా చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేసారండి. మాకైతే న్యాయం అయితే జరగట్లేదు. ఎంఆర్ఓ ఆర్ఏ గారు అందరూ వచ్చారండి. ప్రభుత్వం మొత్తం ఇంటికి తిరిగి ఎంతమంది ఉన్నారు ఏంటిది అని రాసుకొని మొత్తం సంతకాలు పెట్టించుకొని వెళ్ళారండి. అయినా కానీ అడిగిన ఎంఆర్ఓస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి, అన్ని ఆఫీసులకు తిరిగాం. మేము కొత్తగూడెంకి కూడా వెళ్ళొచ్చినా కానీ మాకు న్యాయం వచ్చి జరగట్లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మేము ఏమీ అడగట్లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అని అడుగుతున్నాం అంతే. మా ఇల్లులు కూలిపోయి చిన్న పిల్లలతో ఉండి సామాన్లు మొత్తం పాడైపోయాయి మాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.